ప్రేమ దిండుని చాపని తీసుకొని వచ్చి కిందన పరుచుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ చాప మీద పడుకుంటూ, నీకు దెబ్బలు తగిలాయి కదా, నువ్వు కింద పడుకోలేవు కదా, నువ్వు బెడ్ మీద పడుకో, నేను కిందనే పడుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్, ఓహో ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు అర్థమయ్యిందిలే. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఏదో నిన్ను ఇబ్బంది పెడుతున్నట్లు అందరికీ తెలియాలి కదా, అందుకే నువ్వు కింద పడుకుంటున్నావు కదా, నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నట్లు అందరి ముందు నువ్వు యాక్టింగ్లు చేస్తున్నావు కదా ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవేమీ అవసరం లేదులే, నేనే బయటను వెళ్ళి పడుకుంటాను, ఏది ఆ చాప దిండు నాకే ఇచ్చే అని చెప్పేసి అయితే చాపని దిండుని తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, నీ యాక్టింగ్లు నా దగ్గర కుదరవు తెలుసా అని చెప్పేసి అయితే బయటికి వెళ్ళి పడుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్యలు మాత్రం, ఏంట్రా నీకు పెళ్ళయింది కదా, ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు నీ రూమ్లోనే పడుకోవాలి అని చెప్పేసి అయితే ధీరజ్ని తన రూమ్లోకి తోసేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఎటు వెళ్ళాలి పాలుపోక, ఇక మరి ఇంకా ఎటు వెళ్ళలేం, నా రూమ్లోకే వెళ్ళాలి అని చెప్పేసి అయితే ప్రేమ ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ ఒక్కసారిగా, ఏంటి ఇప్పుడు ఎలా వచ్చాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసిన ధీరజ్ మాత్రం, నాకెందుకులే తను ఎలా చూస్తే అని చెప్పేసి అయితే అక్కడ చాపను పరుచుకుంటూ పడుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం కాలు మీద కాలు వేసి, మరి నేను ముందే చెప్పాను, అది వినకుండా బయటికి వెళ్ళి పెద్ద పోటుగాడిలా పడుకుంటాను అన్నాడు, ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసిన ప్రేమ మాత్రం వినిపించుకోకుండా ఉంటుంది.